అందరికీ నమస్తే, శుభోదయం, గుడ్ మార్నింగ్. టుడే డేట్ ఆన్ June 11th, 2025, time at 10:10 AM. ఈ సందర్భంగా ఈరోజు ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపు, ట్విట్టర్, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, వాట్ అబౌట్ హై లెవెల్ ఎక్స్పోజ్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఈ యొక్క సోషల్ మీడియాలో నేను పెడుతున్నటువంటి పోస్టులు నాకు తెలిసినంత వరకు ఫైలు, ప్రొఫైలు, మై ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ దానిపై వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నాను. అయితే ఆ సోషల్ మీడియా యొక్క కవర్ ఎప్పుడు తెలిసిందంటే, నాకు నేను పెట్టిన June 9th, 2025, టైమ్ ఎట్ 10:10 AM, వాయిస్ వీడియో అండ్ ఫైలు, ప్రొఫైలు. ఆ యొక్క మెసేజ్ సాధారణమైనగా భావించుకుంటూ నేను పెట్టి ఉన్నాను. కానీ దాని యొక్క పవరు నేను విశ్లేషించిన, వివరించిన విధానం, ఆ పరిణితి, ఆ సంపూర్ణత, సమగ్రత, వాట్ అబౌట్ టైమ్ లైన్స్ పవర్ కోసం చెప్పాను. అది మామూలుగా నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హనుమంతుడు బలం హనుమంతుడు తెలియదు అన్నట్టు, రాముడి బాణం పవరు ఎట్లా ఉంటుందనేది సోషల్ మీడియా విధానంలో మీ ద్వారాగా, అంటే నేను పెట్టిన పోస్టు 9th June 2025, టైమ్ ఎట్ 10:10 AM, అది 10th June 2025. ఆ వీడియో విన్నారు, వీక్షించారు, తిలకించారు, ఫైలు, ప్రొఫైలు చూశారు. వాట్ అబౌట్ అకార్డింగ్ టు, రిగార్డింగ్, డిపెండ్ ఆన్ టైమ్ లైన్స్ పవర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లా, executive of the law and Indian Constitution of the law under social law, social justification, perspective of as respective under prescribed under stipulation of the timelines. What about to depend on powers, President of India and Supreme Court Chief Justice of India, CJI, and Parliament of India, Assembly, Legislative, and also which is the powerful timelines, which is the depend on Constitution of law in India. అటువంటి విషయాలన్నీ సమగ్రతను పరిశీలన. ఐఎమ్ కాకినాడ అప్పన్న, బేకం LLB, లా ఇన్ PhD, working in Government Nizamabad TP College. Still now, as I am to say, as in sincerely, still my designation, work by performance as watchman under government services, but under DOPT ministry
personal training completed. So I am awaiting to the promotion post of సో నా యొక్క బలం నాకే తెలియనప్పుడు నా యొక్క ఫీలింగ్స్ని, నా యొక్క ఎమోషన్స్ని, నా యొక్క భావాలని, నా యొక్క విధానాన్ని పోస్టుల ద్వారాగా సోషల్ మీడియాలో పెట్టడం వలన నాకు వచ్చినటువంటి 10వ తారీఖు జూన్ 2025 4,90,00,000 మంది నా యొక్క పోస్టులు వీక్షిస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు. 4,90,00,000 4,90,00,000 బాగా వినండి. 4,90,00,000 మంది, 4,90,00,000 వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్, లైక్స్ ఆ పోస్ట్కి వచ్చినాయంటే చాలా సంవత్సరాల నుంచి వారు వాచ్ చేస్తున్నారు, వింటున్నారు, వీక్షిస్తున్నారు. వారికి ఈ సోషల్ మీడియా ద్వారాగా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హనుమంతుడి బలం హనుమంతుడికే తెలియదన్నట్టు ఈ సోషల్ మీడియా యొక్క పవరు నేను పెట్టిన 9వ తారీఖు జూన్ 2025, మరి మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి 10 జూన్ 2020 తారీఖున మీరు ఇచ్చిన లైక్స్, సబ్స్క్రైబ్స్ 4,90,00,000, 4,90,00,000 ఇంత రేటింగు వచ్చిందంటే మీరే నాకు ఇచ్చిన సపోర్టు, బలం. అందుకోసం మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకే ఒక మాట అంటారు, ఎదిగే కొద్దీ ఒదగాలని. గర్వపడితే పతనానికి దారి తీస్తాం. డోంట్ ప్రౌడ్, ఫాల్ ఇన్ డౌన్. యు ఆర్ గ్రోతింగ్ వెరీ వెల్ అండ్ యు ఆర్ టు మోస్ట్ సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్షన్ టు ది అకార్డింగ్ అండర్ సిస్టమ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. అందువలన ఇప్పుడు జరిగే విధానంలో మనం ప్రాసెస్ వద్ద చెప్పగలుగుతున్నాం కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే ప్రజలే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుండి. ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం మన సోషల్ వీడియో ద్వారాగా పెడుతూ ఉన్నప్పుడు మెసేజ్లు ఇప్పుడు నాకు అనిపించింది, నేను కూడా చూస్తున్నా. నాకు నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది. సోషల్ మీడియా పవర్ ఇప్పుడు తెలియజేసినందుకు మీరు అందరికీ కృతజ్ఞతలు. అయితే ఈ పవర్ ఆఫ్ టైమ్ లైన్స్ మరలా యొక్క వీడియోలో మరలా కూలంకషంగా చెప్పబడుతుంది. ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు, లైక్స్ ఇస్తున్నందుకు వ్యూవర్స్ అందరికీ 4,90,00,000 మందికి, అంటే నేను ఇంత లైక్స్, ఇంత మంది ఫాలోవర్స్, వ్యూవర్స్ ఉన్నారని చెప్పి గర్వపడితే దుష్మలు ఎక్కువైపోతారు. అందుకోసమే ఎదిగే కొద్దీ ఒదగాలి, గర్వపడితే పతనానికి దారి తీస్తాం. సత్యమేవ జయితే. మన యొక్క పట్టుదల, విశ్వాసం, నమ్మకమే మనకి శ్రీరామ రక్ష. హనుమంతుడి బలం ఎంత అనేది మీరు మీ యొక్క లైక్స్ ఇచ్చినటువంటి ఆ విధానం ఈ వీడియో పెడుతున్నాను. తదుపరి వీడియో కోసం ఎదురు చూడండి. మీ యొక్క ప్రోత్సాహం వల్ల నా శక్తి ఏదో నాకు ఇప్పుడు తెలిసింది. దీన్ని బట్టి ప్రభుత్వాలకి నా యొక్క ఈ వీడియో వాయిస్ మెసేజ్ చాలా ప్రభావితం కలిగి ఉంటుంది. సుమారుగా 4,90,00,000, యావరేజ్ 4,90,00,000 పీపుల్స్, పబ్లిక్ వాచ్ ఆన్ మై వీడియోస్ అండ్ లిస్టన్ టు ద మై మెసేజెస్.
ప్రొఫైల్. కాబట్టి ప్రభుత్వాలు నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. నాకు ఇంత సోషల్ మీడియా నుంచి ఇంత హైప్ ఉంటుందని నాకు కూడా తెలీదు. మీరంతా సపోర్ట్ చేసినందుకు, లైక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరలా మంచి వీడియో కోసం ఎదురు చూడండి. మంచి న్యాయం, సమధర్మం, మంచి సొసైటీని నిర్మిద్దాం. ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మిద్దాం, కాపాడదాం. మన దేశ చరిత్రను రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో వరుసలో పెడదాం. దానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ మీరు ఇచ్చినటువంటి ఆ 4,90,00,000 లైక్స్, ఆ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు? 4,90 lakhs. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా బలం నాకే ఇప్పుడు తెలియజేశారు. ఈ యొక్క లైక్స్ వల్ల ప్రభుత్వాలని మనం అనకూడదు, మరి గర్వపడకూడదు కదా. మరి గర్వపడకూడదు. 4,90,00,000 అంటే సామాన్య విషయం కాదు. మరి ఈ కోడింగు ఎంతమందికి ఎంత ఉందో నాకు తెలియదు. వాళ్ళని విమర్శించకూడదు, దుయ్యపట్టకూడదు, తక్కువ చేయకూడదు. డోంట్ డెరిగేషన్. కాబట్టి అందరికీ కూడా సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది, దోషాలను సరిదిద్ది వారందరికీ న్యాయం చేయాలి. కాబట్టి అందరికీ న్యాయం చేద్దాం. జై హింద్, జై భారత్, జై ఇండియా, జై బిఆర్ అంబేద్కర్ సార్. భారత మాతాకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్.